నీట్ పరీక్షను రద్దు చేయడం వల్ల జాతీయ స్థాయిలో ఈరోజు 53 లక్షల మంది విద్యార్థుల జీవితాలు అంధకారం అయిపోయినాయి. ఇది మొట్టమొదటిసారి కాదు, ఇది మూడవసారి. గతంలో 2024లో 2018లో ఇప్పుడు అంటే పరీక్షను రద్దు చేయడం, దానిలో మీరు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కనబడతా ఉంది. ఎవరో ఒకరి స్వార్థం వల్ల, లేకపోతే మీకు సంబంధించిన విద్యార్థుల, లేకపోతే వారికి సంబంధించిన వ్యక్తుల కోసం పేపర్ లీకేజీలు అనే ఒక దుర్మార్గమైన మీ చర్యల వలన ఈరోజు నీట్ పరీక్షను రద్దు చేసి చాలామంది విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టివేయబడ్డారు. ఈరోజు ఆ పరీక్షల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన విద్యార్థి కూడా బాధితుడిగా ఉన్నాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, పేపర్ లీక్ అయినా ఏ పరీక్ష రద్దు కాకుండా పూర్తి స్థాయిలో జాతీయ స్థాయిలో ఒక చట్టం తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేపర్ లీకేజ్ అనేది ఎవరైనా పాల్పడితే ఉరి శిక్ష విధించాలి, వాళ్ళకు ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే పేపర్ లీకేజ్ అనేది మీకు చిన్న విషయం కావచ్చు, కానీ ఈరోజు జాతీయ స్థాయిలో 53 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడ్డది. కాబట్టి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపై ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. పేపర్ ఎలాంటి పరీక్ష అయినా లక్షల మంది, వేల మంది విద్యార్థుల జీవితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రత్యేక చట్టాన్ని తెచ్చి ఇక ముందు పేపర్ లీకేజీలు కాకుండా, తద్వారా ఈ పరీక్షలు రద్దు కాకుండా చూడాలి. ఈరోజు పరీక్ష రద్దు కావడానికి దానికి సంబంధించిన అధికారులను, దానికి సంబంధించిన బాధ్యతను వెంటనే శిక్షించాలి. మరియు రాబో రోజుల్లో తొందరలోనే, అతి తొందరలో 15 రోజుల్లో పరీక్షను మళ్ళీ నిర్వహించాలి. ఎలాంటి తారతమ్యాలు లేకుండా పరీక్ష నిర్వహించాలి. ఇలాంటి పేపర్ లీకేజ్ ఇక ముందు జరగకుండా కేంద్రం స్ట్రిక్ట్గా ఒక చట్టాన్ని తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తాను. జై తెలంగాణ. గమనించినట్టయితే కూడా ఈ పేపర్ లీకేజీలలో రాజకీయ హస్తం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఎవరైతే ఉంటారో వారి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే పేపర్ లీకేజ్ చేస్తూ ఉన్నారు. గతంలో నుండి ఇప్పటి వరకు కూడా చూస్తూ ఉంటారు. నార్త్ భారతదేశం మొత్తం కూడా వాళ్ళు రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఇంతమంది, వేల మంది, లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్నారు. కాబట్టి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఎలాంటిది లేకుండా ఈ పరీక్షలు నిర్వహించాలి. దానికి ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తాము.